ఈరోజు మనం డిస్కస్ చేసుకునే స్టాక్ నేమ్ వచ్చేసరికి ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్. ఇండస్ట్రియల్ హోజెస్ తయారు చేసే కంపెనీ ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. లాస్ట్ 1 మంత్లో ఆల్మోస్ట్ 50% పెరిగింది. జాన్ 2026లో జాన్ ఆర్ ఫెబ్లో కూడా 160 అరౌండ్ ట్రేడ్ అవుతున్న కంపెనీ ఇప్పుడు ఆల్మోస్ట్ 240 రేంజ్లో ట్రేడ్ అవుతుంది. అది కూడా బేర్ మార్కెట్లో. ఇప్పుడు ఆల్మోస్ట్ మార్కెట్లో అన్ని కంపెనీస్ పడుతున్నాయి. సో ఏసీ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా గారు ఇన్వెస్ట్ చేసిన ఈ స్టాక్ మాత్రం పాజిటివ్గా మూవ్ అవుతుంది. దీనికి కారణం ఏంటి? ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే స్టాక్ పడడానికి కారణం ఒకటైతే పెరగడానికి కారణం ఒకటి. కంపెనీ గురించి బ్రీఫ్గా చెప్పాలంటే ఇది ఇండస్ట్రియల్ హోజెస్ని తయారు చేస్తారు. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే ఒక స్టీల్ పైప్, ఫ్లెక్సిబుల్ స్టీల్ పైప్ అనుకోండి. మామూలుగా స్టీల్ పైప్స్ మడవడానికి అంత ఫ్లెక్సిబుల్గా ఉండవు. ఇవి మాత్రం చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి మడవడానికి. సో ఇవి ఎక్కడెక్కడ యూజ్ అవుతాయంటే ఏరోస్పేస్ ఇండస్ట్రీలో కానీ, సోలార్ ఇండస్ట్రీలో, సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్లో, బేసిక్గా ఆయిల్, గ్యాస్, వాటర్, లిక్విడ్ లాంటివి ప్రవహించడానికి ఈ ఫ్లెక్సిబుల్ స్టీల్ పైప్స్ అవసరం అవుతాయి. వీటిని హౌజెస్ కూడా అంటారు. ఇది తయారు చేసే కంపెనీ. నార్మల్ పైప్స్ బెండ్ అవ్వవు. ఈ హోజెస్ పైప్ స్పెషల్లీ డిజైన్. ఇన్నర్ లేయర్లో స్టీల్ పైప్ ఉంటుంది. ఆ స్టీల్ పైప్ నుండి ఆయిల్ లాంటివి ప్రవహిస్తాయి. ప్రెషర్ ఎక్కువగా ఉన్నప్పుడు పైప్ ఎక్స్పాండ్ అయ్యి అవుటర్ లేయర్లో ఉన్న స్టీల్ మెష్ ఒకటి ఉంటుంది. ఆ ప్రెషర్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అలా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు పైప్ పగలకుండా కాపాడుకుంటుంది. ఇది వీళ్ళు చేసే మెయిన్ ప్రొడక్ట్, తయారు చేసే మెయిన్ ప్రొడక్ట్. స్ట్రాంగ్ మోటున్న బిజినెస్ అంటే అదేం కాదు. చాలా ప్లేయర్స్ ఉన్నారు ఈ ఇండస్ట్రీలో. ఎయిర్ఫ్లెక్స్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళకు 80+ కంట్రీస్లో ఎక్స్పోజర్ ఉంది. దాంతోపాటు చాలా సర్టిఫికేషన్స్ ఉన్నాయి వీళ్ళ ప్రొడక్ట్స్కి. ప్రాపర్ టెస్టింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. హీట్ టెస్ట్ చేయడానికి క్వాలిటీ ఇంజనీర్స్ కూడా ఉన్నారు. సర్టిఫికేషన్స్ ఒకవేళ లేకపోతే బిగ్ కార్పొరేట్ ఆర్డర్స్ ఇవ్వవు. దీనివల్ల వీళ్ళకున్న అడ్వాంటేజ్. ఇప్పుడు కరెంట్ మేజర్ ఇండస్ట్రీస్ దేని మీద ఫోకస్ ఉందంటే స్టీల్, మెటల్, పెట్రోకెమికల్, సోలార్, సీపోర్ట్, పైప్, పేపర్, కెమికల్, ఫార్మాస్యూటికల్. వీళ్ళు కొత్తగా ఎంటర్ అవుతున్న ఇండస్ట్రీ చూడండి. ఫైర్ ఫైటింగ్, ఏరోస్పేస్, సెమీ కండక్టర్, రోబోటిక్స్, హైడ్రోజన్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, హెచ్వాక్, మంచి టాప్ సెక్టార్స్లోకి వీళ్ళు మూవ్ అవుతున్నారు. క్లయింట్స్ చూడండి, టాటా లాంటి క్లయింట్స్ ఉన్నారు, DCM, ఇండియన్ ఆయిల్, పిడిలైట్, చాలా మంచి క్లయింట్స్ ఉన్నారు. కంపెనీ ఫండమెంటల్స్లోకి డీప్గా వెళ్ళకుండా జస్ట్ పైన చూసేసుకుందాం. ఎందుకంటే మనం మెయిన్ కాన్సెప్ట్ ఎందుకు పెరుగుతుంది. మార్కెట్ క్యాప్ 3000 crores కంపెనీ, స్మాల్ క్యాప్. ఈ మధ్య బాగా పెరిగింది కాబట్టి స్టాక్ పి బాగానే రీరేట్ అయింది. 64 దాకా వెళ్ళింది. ROE చూడండి చాలా బాగున్నాయి అసలు, 22 and 16. డెట్ టు ఈక్విటీ అసలు నెగ్లిజిబుల్ డెట్ ఉంది. కరెంట్ ప్రైస్ 241, లోయెస్ట్ వచ్చేసరికి 145 ఈ ఇయర్లోనే అయింది. అది కూడా ఇప్పుడు అసలు ఈ స్టాక్ ఎందుకు పడింది ఫస్ట్ తెలుసుకుందాం. స్టాక్ పడడానికి కారణం ట్రంప్ వచ్చిన తర్వాత విధించిన టారిఫ్ వల్ల వీళ్ళకు చాలా ఎఫెక్ట్ జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీ. 59%, యూ కెన్ ఇమాజిన్, 60% యూఎస్ నుంచి వస్తుంది వీళ్ళకి ఎక్స్పోర్ట్ రెవెన్యూ. సో రెవెన్యూలో 60% ఒకవేళ ఎఫెక్ట్ అవుతే మీరు అర్థం చేసుకోండి బిజినెస్ ఎంత ఎఫెక్ట్ అవుతుందో. సో అక్కడ వీళ్ళకు తక్కువైంది బిజినెస్ కాబట్టి, మార్జిన్స్ మీద ప్రెషర్ ఉండేది కాబట్టి, ఈవెన్ రెవెన్యూలో గ్రోత్ ఉన్నా కూడా మార్కెట్లో ఆబ్వియస్లీ వాళ్ళు డీరేట్ చేసేసారు. ఆర్ మార్కెట్లో పడింది అనుకోండి స్టాక్. అది మెయిన్ రీజన్. ట్రంప్ టారిఫ్ వల్ల పడింది, అది మెయిన్ రీజన్. సో ఇప్పుడు ఎందుకు పెరుగుతుందో చూద్దాం. ఇప్పుడు సడన్గా బౌన్స్ బ్యాక్ అయ్యి 240 రేంజ్లో, 250 రేంజ్లో ట్రేడ్ అవుతుంది. యాక్చువల్గా Q3 కాన్ కాల్లో వీళ్ళు డేటా సెంటర్ రిలేటెడ్ ప్రాక్సీ బిజినెస్లోకి ఎంటర్ అయ్యారు అని చెప్పారు. డేటా సెంటర్లో హీట్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. సో హీట్ తగ్గించాలంటే కూలింగ్ సిస్టమ్ అవసరం అవుతుంది. లిక్విడ్ కూలింగ్ సిస్టంలో దెర్ ఆర్ మల్టిపుల్ కూలింగ్ సిస్టమ్స్, ఎయిర్ రిలేటెడ్ ఆర్ లిక్విడ్ రిలేటెడ్. సో వీళ్ళు వర్క్ చేస్తున్నది లిక్విడ్ కూలింగ్ సిస్టమ్స్లో. లిక్విడ్ ఫ్లో అవ్వడానికి హోజెస్ లేదా ఫ్లెక్సిబుల్ స్టీల్ పైప్స్ అవసరం అవుతాయి.
ఈ హోజెస్ని ఏరోఫ్లెక్స్ తయారు చేస్తుంది. ఇప్పుడు కరెంట్ కెపాసిటీ వీళ్ళకు స్కిడ్ కెపాసిటీ 2000 ఉంది. దాని నుండి 15,000కి వీళ్ళు ఇంక్రీజ్ చేయబోతున్నారు. ఆల్మోస్ట్ 15,000కి ఇంక్రీజ్ చేయబోతున్నారు. అంటే 7x 7.5x కెపాసిటీ. ఈ స్కిడ్ అంటే ఏం లేదండి, ఇండివిజువల్ పైప్స్ కాకుండా, వాల్స్ కాకుండా ఒక కిట్ లాగా ఇస్తారు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 పైప్స్, 5 వాల్స్, 2 పంప్స్ అనుకోండి. వాటన్నిటిని కలిపి ఒక స్కిడ్ అంటారు. ఒక్క స్కిడ్ ఇప్పుడు కరెంట్ కెపాసిటీ 2000 స్కిడ్ ఉంటుంది పర్ ఇయర్కి, 15,000కి ఇంక్రీజ్ చేయబోతున్నారు. దీన్ని స్కిడ్ అంటారు. కరెంట్ కెపాసిటీ 9 crore దాకా రెవెన్యూ జనరేట్ అవుతుంది ఈ స్కిడ్ నుంచి. ఇది డేటా సెంటర్ రిలేటెడ్ బిజినెస్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హౌసెస్ బిజినెస్, అదర్ బిజినెస్. అది 320 crores ఎక్స్పాన్షన్ అవుతుంది పీక్ యూటిలైజేషన్ ఉంటే FY29 కల్లా అని మేనేజ్మెంట్ చెప్తున్నారు. ఇక మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు గ్లోబల్ డేటా సెంటర్ వాల్యూ $3 billion ఉంది ఇప్పుడు ప్రజెంట్గా. అండ్ అదేంటంటే 33%తో ఇయర్ ఆన్ ఇయర్ గ్రో అవబోతుంది. ఎప్పటిదాకా? నెక్స్ట్ 6 to 7 yearsలో $21 billion దాకా వెళ్తుందని, కూలింగ్ సిస్టమ్ డేటా సెంటర్ రిలేటెడ్ బిజినెస్ పెరుగుతుందని వీళ్ళ అంచనా, మార్కెట్ అంచనా అనుకోండి. $3 billion అంటే కరెంట్లీ ఒక 27,000 to 28,000 crores. $21 billion నెక్స్ట్ 6 to 7 FY32కి $7 billion అనుకుంటే దాదాపు 2 లక్షల కోట్లు, దాదాపు 2 లక్షల కోట్ల బిజినెస్ ఉంది. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది 320 crores. డేటా సెంటర్ బిజినెస్లో మామూలుగా వీళ్ళకి ఆర్డర్స్ డేటా సెంటర్ కంపెనీస్ లాంటి రన్ చేసే కంపెనీస్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి కంపెనీస్ నుంచి రావు. డేటా సెంటర్స్ని బిల్డ్ చేసి ఈపీసీ కంపెనీస్ నుంచి వీళ్ళకి ఆర్డర్స్ వస్తాయి. సో ఇక్కడ బిజినెస్ డైరెక్ట్ డేటా సెంటర్ కంపెనీస్ నుంచి రావట్లేదు, ఈపీసీ కంపెనీ నుంచి వస్తున్నాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ $21 billion ఓన్లీ ఎయిర్ కూలింగ్ మాత్రం కాదు, కూలింగ్ సిస్టంలో చాలా టైప్స్ ఆఫ్ కూలింగ్స్ ఉన్నాయి. ఎయిర్ కూలింగ్ ఉంది, లిక్విడ్ కూలింగ్ ఉంది, ఇమ్మర్షన్ కూలింగ్ ఉంది, ఎవాపరేట్ ఉంది, ఫ్రీ కూలింగ్ ఉంది, హైబ్రిడ్ కూలింగ్ ఉంది. సో దాదాపు 2 లక్షల కోట్లలో ఒక 5-6 టైప్స్ ఉన్నాయండి. సో ఈచ్ ఒక 10 to 20% అని పెట్టుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ కూలింగ్, లిక్విడ్ కూలింగ్ చాలా ఎక్కువ నడుస్తుంది కాబట్టి ఒక 20% లిక్విడ్ కూలింగ్కి వెళ్తుంది అనుకుందాం. 20% అంటే మీకు దాదాపుగా ఒక 40,000 కోట్ల బిజినెస్ వరల్డ్ వైడ్, ఇండియాలో వరల్డ్ వైడ్ 40,000 కోట్లు. ఆ 40,000 కోట్లలో మనకు యాక్చువల్గా ఏరోఫ్లెక్స్ అనేది SFNలో పనిచేస్తుంది. వీళ్ళ ప్రొడక్ట్స్ ఎక్కడ యూజ్ అవుతాయంటే సెకండరీ ఫ్లూయిడ్ నెట్వర్క్. ఇప్పుడు నేను ఆర్కిటెక్చర్ చూపిస్తాను, అసలు వీళ్ళ ప్రెజెన్స్ ఎంత అవసరం అనేది. ఇక్కడ చూడండి, ఇది SFN. ఇవి వచ్చేసరికి, ఈ ర్యాక్ వచ్చేసరికి డేటా సెంటర్ రిలేటెడ్ ర్యాక్. సో ఇందులో చిప్స్ ఉంటాయి, హీట్ జనరేట్ అవుతుంది, ఇక్కడ అవుతుంది. ఈ చిల్లర్స్ అనేవి వేరే కంపెనీ నుంచి వస్తాయి, CDU అనేది వేరే కంపెనీ నుంచి వస్తుంది, SSN పైపింగ్ వేరేవి. ఇక్కడ చూసారా ఈ మెటల్ హౌజెస్ ఉన్నాయా, ఇక్కడ మెటల్ హౌస్, ఇక్కడ మెటల్ హౌస్, ఇక్కడ మెటల్ హౌస్. ఇవి మాత్రం మన ఏరోఫ్లాక్స్ ఇండస్ట్రీస్ లాంటి కంపెనీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఈ మొత్తం ఆయిల్ కూలింగ్ సిస్టంలో, ఫ్లూయిడ్ కూలింగ్ సిస్టంలో 10% మాత్రమే హోజెస్ సంబంధించిన ప్రొడక్ట్స్ యూజ్ అవుతాయి. యాక్చువల్గా చూడండి, చిల్లర్ నుంచి ఇక్కడ కూలెంట్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్కి వస్తుంది, ఇక్కడ ఫ్లూయిడ్ వెళ్తుంది, ఆయిల్ వెళ్తుంది, ఈ కోల్డ్ ప్లేట్లోకి వెళ్ళి జనరేట్ అయిన హీట్ని అబ్జర్వ్ చేసుకొని ఆ హీట్ అయిన ఆయిల్ మళ్ళీ రిటర్న్ చేస్తుంది. ఇది యాక్చువల్గా ఆయిల్ బేస్డ్ కూలింగ్లో జరిగేది. సో ఇక్కడ ఓన్లీ 10%. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు 20,000 to 40,000 crore బిజినెస్ ఉంటే అందులో కూడా 10% ఒక 2,000 crores to 4,000 crores బిజినెస్ ఉంటుంది. ఎవరికి? ఈ హోజెస్ తయారు చేసే కంపెనీస్. లెట్స్ ఒక 5,000 crores కంపెనీ అనుకున్నాం, 5,000 crores అనుకున్నాం, అంతకుమించి బిజినెస్ లేదు. 5,000 crores చాలామంది ప్లేయర్స్ ఉన్నారు, వీళ్ళకి రావాలని గ్యారంటీ ఏం లేదు. సో వీళ్ళకి వచ్చేంత వరకు వీళ్ళు ఒక 10% వేసుకున్న 500 crores అనుకున్నాం, కానీ అంత రాదు. కాబట్టి వీళ్ళు 320 crores అనుకుంటున్నారు, అంత బాగా జరుగుతాయి. సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ 5% ఆఫ్ ఎక్స్పెక్టెడ్
డేటా సెంటర్ కూలింగ్ సిస్టమ్. ఇప్పుడు మనం ఎస్ఎఫ్ఎన్ ఆర్కిటెక్చర్ చూస్తాం కదా, ప్రైమరీ చిల్లర్స్ నుంచి ఫెసిలిటీ చిల్డ్ వాటర్కి వెళ్తుంది, అక్కడ నుంచి సిడియు ర్యాక్ మ్యానిఫోల్డ్కి వెళ్తుంది, కోల్డ్ ప్లేట్స్ నుంచి మళ్ళీ రిటర్న్ అవుతుంది. ఇది ఎస్ఎఫ్ఎన్ ఆర్కిటెక్చర్. వీళ్ళ ఎఫెక్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే హోజన్ అసెంబ్లీస్ నుంచి 650 crores, మెటల్ బ్లూస్ 80 crores, ఇక్కడ 40 crores లిక్విడ్ కూలింగ్, ఇది మనం డేటా సెంటర్ రిలేటెడ్ 350 crores. కరెంట్గా 408 crores నుండి 1120 crores ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వీళ్ళకి. 1120 crores ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 3x బై FY29. ఇంట్రెస్టింగ్ ఏంటంటే FY29 కల్లా 3x చేస్తామంటున్నాను. ఒకవేళ అంత బాగుంటే లిక్విడ్ కూలింగ్ ఒకవేళ సూపర్ హిట్ అవుతాయి, లేకపోతే వీళ్ళకి చాలా మంచి ఆర్డర్స్ వస్తాయి. జనరల్గా 5 years ఆర్డర్స్ ఉన్నాయంటున్నారు, వీ డోంట్ నో. సో వాళ్ళు ఇంకా క్లయింట్ రిలేటెడ్ డీటెయిల్స్ అవి ఏం ప్రాపర్ ఇవ్వలేదు కాబట్టి వీ డోంట్ నో. ఇప్పుడు 350 crores నుంచి 1100 crores, ఒకవేళ 350 crores బిజినెస్ రాకపోయినా ఆల్మోస్ట్ 800 crores స్టాండర్డ్ బిజినెస్ ఉంటుంది. అలా చెప్పుకున్న FY29 కల్లా డబుల్ అవుతుంది. లేదు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ వీళ్ళకి మంచి వచ్చింది అనుకోండి, ఈజీగా 3x అవుద్ది. అందుకే స్టాక్ ఈ మధ్య బాగా పర్ఫామ్ చేసింది. సో ఇప్పుడు మనం తీసుకోవాలా లేదా అనేది ఈ రిస్క్ పైన డిపెండ్ అయి ఉంటుంది. హై రిస్క్లు చూసుకుంటే ఇన్నోవేషన్ అండ్ డేటా సెంటర్ కూలింగ్. ఒక కూలింగ్స్లో డేటా సెంటర్ ఇది టెక్నాలజీ రిలేటెడ్ థింగ్ కాబట్టి చాలా ఇన్నోవేషన్స్ ఉంటాయి. సో కీప్ ఆన్ ఇన్నోవేషన్స్ వస్తూనే ఉంటాయి. సో వీళ్ళకి సంబంధించిన ఈ కూలింగ్ ఒకవేళ చేంజ్ అవుతే, వీళ్ళ హోజెస్ అవసరం లేకుండా అయిపోతే ఇది ఒక పెద్ద రిస్క్. ఎగ్జిక్యూషన్ రిస్క్, వీళ్ళు చెప్తున్నట్టు 320 crores కావాల్సిన కెపాసిటీని ఇంక్రీజ్ చేయబోతున్నారు. సో అదొకవేళ కెపాసిటీ అయిన తర్వాత ఎగ్జిక్యూషన్ ప్రాపర్గా జరిగితే పర్లేదు, ఎగ్జిక్యూషన్ ప్రాపర్గా జరగకపోతే ఖచ్చితంగా ప్రెషర్ ఉంటుంది స్టాక్లో. వాల్యుయేషన్ రిస్క్, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు వాల్యుయేషన్స్ ఆర్ 62 PE దగ్గర ట్రేడ్ అవుతుంది, కొంచెం హై వాల్యుయేషన్స్లో ఉన్నట్టే. సో ఇదంతా ఎగ్జిక్యూషన్ అండ్ ఇన్నోవేషన్ వీటన్నిటిపైన ఆధారపడి ఉంటుంది. ఇంకా వాటర్ గ్లైకాల్ ఇన్ ఎస్ఎఫ్ఎన్ సెకండరీ ఫ్లోయింగ్ నెట్వర్క్లో వాటర్ రిలేటెడ్ థింగ్స్ వాడతారు. సో ఎక్కడన్నా మనకు వాటర్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే లైక్ డ్రాట్స్ రావడం కానీ, లేకపోతే ఇంకా పొలిటికల్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ అయ్యి అసలు వాటర్ వాడొద్దు డేటా సెంటర్స్లో, అలాంటివి ఏమైనా జరిగితే వీళ్ళకి ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. మిగతా 3-4 వచ్చేసరికి ఇవి మోడరేట్ రిస్క్ అండి. పర్సంటేజ్ ఆఫ్ ఆయిల్ కూలింగ్ అవుట్ ఆఫ్ $21 billion ఇప్పుడే అయిపోయాను. ఒక ఆల్మోస్ట్ ఒక 4,000 to 5,000 crores మాత్రమే ఉంటుంది. ఇంకా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. స్ట్రాంగ్ మోట్ ఉన్న బిజినెస్ ఏం కాదు, నాట్ హై ఎంట్రీ బ్యారియర్ కానే కాదు. ఒక్కటేంటంటే వీళ్ళకున్న అడ్వాంటేజ్, చాలా సర్టిఫికేషన్స్ ఉన్నాయి ప్రొడక్ట్స్కి, వాటి వల్ల వీళ్ళకి ఎంట్రీ ఈజీ అవుతుంది. వేరే కంపెనీస్ కావాలనుకుంటే US బేస్డ్గా చాలా కంపెనీస్ ఉన్నాయి. సో మరి వీళ్ళకి మార్జిన్స్ కొంచెం బెటర్ ఉంటాయి కాబట్టి వీళ్ళ బిజినెస్ ఏమన్నా తక్కువలో ఏమన్నా ప్రొవైడ్ చేస్తే వీళ్ళకి బిజినెస్ వచ్చే అవకాశం ఉంది. టారిఫ్స్ అంటారా, ఇప్పుడు 18% తగ్గింది కాబట్టి ఇది కొంచెం లో టు మీడియం గానే మనం పరిగణించవచ్చు. సో ఇదండి మన ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ యొక్క అనాలిసిస్. మీరు మీ ఓన్గా అనాలిసిస్ చేసి మీరు మీ రిస్క్ క్యాపిటల్ని బట్టి దీంట్లో ఎంట్రీ తీసుకోవాలా లేదా మీరు మీ అనలైజ్ చేసుకొని తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.